ఫ్రెండ్స్, మనం పెట్రోల్ బంక్‌కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని ప్రతిసారి రూ. 100 పైగా చెల్లిస్తూ ఉన్నప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఒక్కటే. ఈ పెట్రోల్ ప్రైసెస్ ఎప్పుడు తగ్గుతాయి? రష్యా నుంచి చీప్ క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నామంటున్నారు. కానీ మన పెట్రోల్ ప్రైస్ ఎందుకు తగ్గట్లేదు? ఈరోజు మన తెలుగు టైట్స్‌లో పెట్రోల్ ప్రైస్, ఎథనాల్ బ్లెండ్ మరియు బిగ్ ప్లేయర్స్ యొక్క మాస్టర్ ప్లాన్ గురించి చాలా డీప్‌గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి బ్రో. ఇది మన పాకెట్స్‌కి చిల్లు పెట్టే స్టోరీ. ముందుగా మనం పెట్రోల్ ప్రైస్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. 2019లో మన పెట్రోల్ ప్రైసెస్ రూ. 73 నుంచి రూ. 75 మధ్య ఉండేది. 2020లో రూ. 80 చేరుకుంది. అదే పెట్రోల్ ప్రైస్ 2021లో రూ. 95 క్రాస్ చేసి 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల పెట్రోల్ ప్రైస్ అనేది భారీగా పెరిగిపోయి 115 నుంచి రూ. 119కి చేరుకుంది. ఆ టైంలో మన గవర్నమెంట్ చెప్పేది ఒకటే, మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ డిస్కౌంట్ ధరలో కొంటున్నాం, పెట్రోల్ ప్రైస్ త్వరలో తగ్గుతాయి అని. కానీ ప్రస్తుతం 2025లో రూ. 107 నుంచి రూ. 108 వరకు మన విశాఖపట్నం, హైదరాబాద్లో పెట్రోల్ ధరలు అయితే ఉండడం జరుగుతుంది. పెట్రోల్ ప్రైస్ తగ్గడం అయితే జరగనే లేదు. 2022 నుంచి మన ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఒక బ్యారెల్ని $2-9 డిస్కౌంట్కి కొనుక్కుంటుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక లీటర్ పెట్రోల్లో మన వరకు వచ్చేసరికి రూపాయన్నర నుంచి $4 ఖచ్చితంగా తగ్గాల్సి ఉంది. తక్కువ ఈ రష్యన్ ఆయిల్ కొంటున్న దగ్గర నుంచి మన భారతదేశ ప్రభుత్వం $17 బిలియన్ సేవ్ చేశామని మన ఎకానమీకి చెప్తూ వచ్చింది. కానీ ఇది మన పాకెట్స్లోకి ఎందుకు రాలేదు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? E20 ప్లాన్. ఇప్పటి వరకు మన పెట్రోల్ బంకులో మనకు దొరికే పెట్రోల్ 10% ఎథనాల్ బ్లెండ్ చేసి అమ్మేవారు. అంటే మొత్తం 1 లీటర్ పెట్రోల్లో 10% ఎథనాల్, 90% పెట్రోల్ మిక్స్ అయి ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని E20గా మార్చి 2030లో అమలులోకి తీసుకురావాల్సిన ఈ E20ని ఇప్పుడే 2025లోనే కంపల్సరీ చేస్తుంది. మన గవర్నమెంట్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఇంకా చీప్ అవుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ కూడా తగ్గుతుందని చెప్పి 2030లో అమలులోకి రావాల్సిన ఈ E20 పెట్రోల్ని 2025లోనే అర్జెంటుగా తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్లో 70% వెహికల్స్ E20కి కంపాటిబుల్లే కాదు. సో అలాంటి వెహికల్స్కి E20 పెట్రోల్ని మనం వాడినట్లయితే మైలేజ్ తగ్గుతుంది, ఇంజిన్ పార్ట్స్ త్వరగా డ్యామేజ్ అవుతాయి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్నాయి. అలా అని ప్రైస్ కూడా తగ్గలేదు. E20 బిజినెస్. ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయాలని ఫిక్స్ అయిందో అప్పటి నుంచి ప్రైవేట్ కంపెనీలు చాలావే E20 పెట్రోల్ కోసం ఉపయోగపడే ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేశాయి. చాలా కంపెనీలు ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఫుడ్ క్రాప్స్తో స్టార్ట్ చేశాయి. లైక్ షుగర్ కేన్, మన రైస్, ఇలాంటి వాటితో. అంతేకాకుండా మన గవర్నమెంట్ పెద్ద ఎత్తున సబ్సిడీలు కూడా ఇస్తుంది. ఇలా ఫుడ్ క్రాప్స్తో ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల మన ఇండియాలో ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయి ఫుడ్ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఏవైతే ఫుడ్ తినడానికి పనికిరాదో ఆ క్రాప్స్ని ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాడాలని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ చెప్పిన విధానాల్లోని లుసుకుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మన రైతుల దగ్గర నుంచి ఫుడ్ని ఎక్కువ ధరల్లో కొని బయట కూడా డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రైసెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాటర్ అనేది చాలా హ్యూజ్ కన్జ్యూమ్ అవుతుంది. అందువల్ల ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి పర్మిషన్స్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇదే సరైన టైం అని ఈ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు. ఎక్కడ డబ్బులు ఉన్నాయో, ఏ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయో అందులో దూరిపోయే అంబానీ, రిలయన్స్ కంపెనీ ఈ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 75,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. బట్ ఈసారి మాత్రం వాళ్ళు చాలా మంచి పని చేశారని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఫుడ్ క్రాప్స్తో ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఒక్క రిలయన్స్ మాత్రం బ్యాంబూ బేస్డ్ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేయాలని త్రిపురలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీనికి గవర్నమెంట్ కూడా చాలా రకాల సబ్సిడీలు ఇవ్వడం, దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఫుడ్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉండవు.
రిపోర్ట్స్ ప్రకారం 30 నుంచి 75 వేల కోట్ల వరకు వీళ్ళు త్రిపురలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ బయోగ్యాస్ అండ్ ఎథనాల్. పెట్రోల్ బంక్ ఎక్స్పాన్షన్. ఈ పెట్రోల్ దందాలో ఉన్న ప్రాఫిట్స్ని చూసి రిలయన్స్ బీపీ జాయింట్ వెంచర్, రిలయన్స్ మరియు బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు రెండు కలిసి 2021లో ముంబైలో ఒక పెట్రోల్ బంక్తో స్టార్ట్ చేసిన బిజినెస్ ప్రస్తుతం 2000 పెట్రోల్ బంకుల వరకు మన ఇండియా మొత్తం విస్తరించింది. వీళ్ళు దీన్ని 5500 పెట్రోల్ బంకుల వరకు ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇందులో ఒక మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉందో మీరే ఊహించుకో. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ప్రొడక్షన్ నుంచి రిటైల్ వరకు, సేల్స్ వరకు వీళ్ళ చైన్ని చాలా స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మెయిన్ క్వశ్చన్, చీప్ క్రూడ్ వల్ల సేవ్ అయ్యే మనీ, ఎథనాల్ బ్లెండింగ్ వల్ల వస్తున్న ప్రాఫిట్స్ పబ్లిక్కి ఎందుకు షేర్ చేయట్లేదు? కంపెనీస్ బిజినెస్ చేయడంలో అయితే తప్పులేదు, కానీ మన గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ అయితే మెయింటైన్ చేయాలి కదా. ఎథనాల్ బ్లెండింగ్ ఫ్యూచర్కి మంచిది అండ్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఈ ఎర్లీ పుష్ వల్ల ఎథనాల్ని జనాల మీద రుద్దడం వల్ల కామన్ మ్యాన్కి మైలేజ్ లాస్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ చాలా పెయిన్గా అయ్యింది. పబ్లిక్ బెనిఫిట్ క్లియర్గా రావాలి. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్స్ వల్ల మనకి సేవ్ అయ్యే మనీ మన పెట్రోల్ ప్రైస్లో చూపించాలా లేదా? E20పై మీ అభిప్రాయం ఏంటి? మీ బండి E20కి కంపాటబుల్లా కాదా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. 20 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे।